హాయ్. ఆహ్, ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది సపోర్ట్ చేస్తూ చాలా వ్యూస్ వచ్చినియి. లాస్ట్ ప్రొడక్ట్ చేసినప్పుడు. సో, దాని గురించి చాలామంది లింక్ అడుగుతున్నారు. నేను అన్నీ కూడా మీకు ఇస్తాను. నా నంబర్ కూడా ఇస్తాను త్వరలో. ఆహ్, ఇవాళ నేను ఒక డిఫరెంట్‌గా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మన లైఫ్‌లో మన ఇంపార్టెంట్ ఒక ప్రొడక్ట్ గురించి నేను ఈరోజు మీకు ప్రమోట్ చేస్తున్నాను. ఏంటంటే మనం చాలా ఇష్టంగా బట్టలు కొనుక్కుంటాం. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. బట్టలకి మనం ఇచ్చే ప్రయారిటీ ఇంక దేనికి ఇవ్వం. సో, చాలా కాస్ట్‌లీ పెట్టి కొనుక్కుంటాము. కానీ వితిన్ ఫ్యూ డేస్‌లోనే అది కొంచెం పాడైపోవడము, లేకపోతే ఏన్నో రకరకాలుగా అయిపోవడము. ఈవెన్ వాషింగ్ మెషిన్స్‌లో కూడా చాలామంది వాషింగ్ మెషిన్ సరిగ్గా లేదని ఏదో చెప్తా ఉంటారన్నమాట. లేకపోతే పలానా షాప్‌లో సరిగ్గా బట్టలు ఇవ్వలేదని అనుకుంటాం. కానీ ఎవరు కూడా డిటర్జెంట్స్ వలన జరుగుతుందనే విషయం గ్రహించరు. సో, రకరకాలవి మార్కెట్‌లో ఉన్నాయి. ఆహ్, హ్మ్, చాలా మంచిది అన్నట్లు రకరకాలుగా చెప్తూ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, నేను గూడా ఈరోజు మీకు మంచి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాను. ఇది మీరు అందరూ కొనుక్కోవాలని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రైస్ చూస్తే కూడా చాలా తక్కువ ఖరీదు పడుతుంది. సో, మనం పెట్టే డబ్బులు మనం చాలా ఎక్కువ పెట్టేస్తాం అనమాట. సో, ఇక నా దగ్గర 2 జార్స్ ఉన్నాయి కదండీ! నేను పేర్లు చెప్పను గానీ, ఒక జార్‌లో అందరూ వాడే ప్రొడక్ట్ వేస్తాను. సో, ఇది మీకు ఆహ్, బయట ప్రపంచం అందరూ వాడే ప్రొడక్ట్. ఇది బయట పడడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో, ఇది కదండీ! వీటిలో ఏదో ఏదో ఒక ప్రోడక్ట్. ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్. సో, దీన్ని మనం కొంచెం చూస్తే చిత్రంగా ఎంతసేపు మనం చేసిన వెంటనే కూడా అది కలర్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. సో, మనం ఒక హాఫ్ అన్ అవర్ మీరు తిప్పినా కూడా కిందన అది రెసిడ్యూ అలాగే ఉండిపోతుంది. చాలా ఎక్కువ రెసిడ్యూ అనేది అలా ఉండిపోతుంది. మీరు కూడా ప్రాక్టికల్‌గా ట్రై చేయండి. సో, ఈ దీని పేరేంటంటే యామ్వే హోమ్ అంటారు. ఇది నేను గత 10 సంవత్సరాలు ఇంచుమించుగా నేను దీన్నే వాడుతున్నా. ఇది ఎంత అంటే ఇది ఇప్పుడే నేను క్లీన్ చేసి పెట్టాను. చెప్పాలంటే ఎంత కాలం వస్తుందంటే కనీసం 7 నెలలు తక్కువ కాకుండా వస్తుంది. సో, ఒక 7 మంత్స్‌కి మనకి కనీసం ఇది ఎంత పడుతుందంటే చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. దీన్ని నేను ఇందులో మీకు వేస్తున్నాను. ఇది వేస్తున్నప్పుడు మీరు గమనిస్తే అక్కడ బ్లూ కలర్‌లో మారుతుంది. లైట్ బ్లూయిష్‌గా. అంటే ఇది ఇంకా నేను కావాలని కొంచెం ఎక్కువే వేస్తున్నాను. బట్ ఇంత అయితే ఎయ్యక్కర్లేదు. సో, మీరు అది తీస్తున్నప్పుడు మీకు ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఏంటి అంటే ఇది నార్మల్‌గానే ఉంది. సో, దీని కింద ఎందుకంటే ఇది లిక్విడ్ కాబట్టి మీకు రెసిడ్యూ ఉండదు అని చెప్తున్నారు. ఇంతవరకు ఓకే. బట్ ఇక్కడ మీకేమైంది మనకి రెసిడ్యూ అనేది ఉండిపోయింది. ఇది అదే కానీ అది ఏమవుతుంది? ఆ ఉండిపోయిన రెసిడ్యూ ఏమైపోతుంది అంటే తప్పనిసరిగా పిల్లలకి ఎక్కువ మామూలుగా బయట రిన్సింగ్ చేయడం ఎక్కువ అవుతుంది. బయట మామూలుగా బకెట్ వాష్‌తో చేస్తే. పసిపిల్లల యొక్క బట్టలు ముఖ్యంగా ఏమవుతాయంటే ఇచ్చింగ్స్ అనేది రావడం వల్ల పిల్లలకి ఏంటంటే దురదలు రకరకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అవి బట్టల లోపల ఉండిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ బట్టల్లో ఆహ్, కలర్ ఫేడ్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అందులో ఉన్నది ఏంటంటే కాల్షియం ముఖ్యంగా సున్నం అనేది కార్బోనేట్ అనేది ఎక్కువుంటుంది. అది ఎక్కువ ఉండడం ఏంటి దాని పేరు రాసుంటుంది. మీరు చదవండి దానిలో ఇంగ్రీడియెంట్స్. సో, మనం ఎందుకంటే టన్నులు, టన్నులు ఏ పేరైనా బ్రాండ్ పేరు మారుతది గానీ అందులో వచ్చేదేంటంటే సున్నం. అంటే సున్నాన్ని మనం ఇది సున్నం కాదు అని మీరెవరన్నా ప్రూవ్ చేయాలనుకుంటే నా ఎదురుగా ఒక చిన్న ప్రూవ్ కూడా చేయొచ్చు. మనం ఈ ప్రొడక్ట్ ఇది కూడా మన ఎదురుగా వేశా నేను. ఇప్పుడు మనం ఏదైనా కొంచెం టర్మరిక్ పౌడర్ ఇందులో జస్ట్ ఒక సరదాగా నేను వేస్తున్నాను. ఇది టర్మరిక్ పౌడర్ ఇందులో వేస్తే ఏమవ్వాలి? అది పసుపుగానే ఉంది. బట్ ఇందులో కూడా టర్మరిక్ పౌడర్ వేశాను. ఇక్కడేమైందో చూద్దాం. సో, టర్మరిక్ అంటే ఏమవుతుంది? పసుపు, పసుపులాగే ఉంది. కానీ ఇది ఇందులో వేసిన వెంటనే ఏమైందంటే ఇది రెడ్ కలర్‌లో అంటే మీకు కనపడడానికి విజిబుల్‌గా ఇంకా వేస్తున్నాను. సో, ఆహ్, ఇక్కడ ఇంకా చాలా ఇప్పుడు మీకు ఎంత బాగా కనపడుతుందో క్లియర్‌గా. ఆ గింజలనేవి లేక ఆ రెసిడ్యూ అనేది ఎంత క్లియర్‌గా కనపడుతుంది. అది ఇంకా ఇంకో అరగంట కలిపినా కూడా అది ఎప్పటికి కూడా కలవదు. సో, అది ఏమైపోతుందనే దానికి కాకుండా బట్టలు పాడైపోవడం ఒక పక్కనైతే వాషింగ్ మెషిన్స్ పాడైపోతాయి. సో, ఈ రోజుల్లో లిక్విడ్ తెచ్చుకోమని చాలా ఎక్కువ రకరకాల లిక్విడ్స్ వాళ్ళు వాషింగ్ మెషిన్ కొన్నప్పుడే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో, అవి తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఈ ఈ యొక్క ప్యాకెట్స్ నుంచి ఆహ్, హ్మ్, లిక్విడ్‌లోకి మారిపోయారు. కానీ ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్‌తో మళ్ళీ కంపేర్ చేయండి. సో, ఏదైతే మీరు తీసుకున్నారో లిక్విడ్, ఈ లిక్విడ్‌తో ఎందుకు కంపేర్ చేయమంటున్నానంటే, ఇది మీకు ఒక జస్ట్ 10 ఎంఎల్ ఎస్తే సరిపోతుంది. మీకు ఒక
ఒక వాష్. అంటే ఇది 1 లీటర్ అంటే ఎంత? 1000 కదండీ! 1000 1000 మిల్లీ లీటర్స్ అంటే ఎంత? ఇప్పుడు మనం ఎంత 10 ఎంఎల్ అంటే ఎన్నొస్తాయి చెప్పండి? 100 వాష్‌లు గ్యారంటీ వస్తుంది. సో, 100 వాషెస్ అంటే 10 ఎంఎల్ ఏసుకున్నప్పుడు 100 వాషెస్ అంటే నెలకి తీసుకున్నా కూడా నెలకి ఆల్టర్‌నేటివ్ డేస్ వాడతారు ఎక్కువ మంది. అంటే ఆల్టర్‌నేట్ డేస్ అంటే సో, నెలకి 15 సార్లు వాడతారు. కొన్ని అలా కాదు 30 సార్లు వాడినా కూడా 3 నెలల కంటే ఎక్కువే వస్తుంది. సో, ఒకవేళ మీరు ఆల్టర్‌నేట్ డేస్ వాడితే కనీసం 6 నెలలొస్తుంది. సో, అలా 6 నెలల కంటే ఎక్కువొస్తుంది. అది కూడా కాదు కొంతమంది 3 రోజులకి, 5 రోజులకోసారి ఇస్తే ఇది సంవత్సరం కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, ఒక సంవత్సరానికి అయ్యే ప్రొడక్ట్ ఖరీదెంతంటే దీని మీద ఉన్న ఖరీదెంతుందంటే 1029 ఉంది. దీనికంటే ఇంకా తక్కువ ప్రైస్‌కే నేను మీకు డిస్కౌంట్ కూడా ఇవ్వగలుగుతాను. సో, అంటే ఒక 1000 రూపీస్ లోపులో మీరు ఒక సంవత్సర కాలం లేకపోతే ఒక 6 నెలలు కనీసం 3 నెలలు ఉన్నా కూడా మీరు బయట దానికి ఇది చూస్తే మీకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఒక నెలకే 500, 600, 700, ఖర్చు పెట్టేస్తున్నారు. అలాంటిది మీరు ఒక 3 మంత్స్‌కి రూ. 1000 వచ్చినా కూడా ఇది ఎంతో ఎంతో ఇది మనకి ఉపయోగం. ప్లస్ అన్నిట్లికంటే నేను దానికోసం అయితే నేను ప్రమోట్ చేయట్లేదు. సో, ముఖ్యంగా మాకు కూడా చంటి పిల్లలున్నారు. చంటి పిల్లలకి ఎంత అవసరం అంటే ఇది ఆహ్, నేను లిటరల్‌గా చెప్పగలను. మంచిగా స్కిన్ వాళ్ళ బాగుపడుతుంది. లేడీసు కొన్నిసార్లు చేతులతో వాడిన వాళ్ళ చేతులు పాడైపోతా ఉంటాయి. ప్లస్ అన్నిట్లికంటే ముఖ్యమైనది పర్యావరణం మనం రక్షించిన వాళ్ళమవుతాం. సో, పర్యావరణం ఏంటంటే ఈ వాటర్ ఎళ్లి మనకి కలవని ఎక్కడ కలవని. అవేమవుతుందంటే పర్యావరణాన్ని ఎంతో కొంత అది హాని చేస్తుంది. మొక్కలనేవి మొక్కలకెళ్ళి వేయండి చాలు ఆ నీళ్లు చచ్చిపోతాయి. కానీ ఇదే మీరు మొక్కలకి తీసుకెళ్ళి వేస్తే ఎందుకంటే ఇది కెమికల్ కాదు, ఇది కెమికల్ అని క్లియర్‌గా అర్థమైపోయింది. సమ్ కెమికల్ ఈజ్ యాడెడ్ అంటే సున్నం. సున్నం అని ఎందుకంటున్నామంటే పారాణి చేయాలంటే పసుపు, సర్ఫ్ కలిపేస్తే పారాణి అయిపోతుంది. అది బాగా అందరికీ లేడీస్‌కి తెలిసిన విషయం. కాబట్టి ఇది పూర్తిగా సున్నంతో చేయబడిందనడానికి మనకి దాని మీద ఉన్న క్లియర్ కనపడుతుంది. సో, పర్యావరణాన్ని రక్షించాలన్నా, మన బట్టలను కాపాడుకోవాలన్నా, మన యొక్క మన స్కిన్స్‌ని కాపాడుకోవాలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు ఒక సంవత్సరం తర్వాత కూడా వాష్ చేస్తే రోజు ఉతికిన తర్వాత కూడా సంవత్సరం తర్వాత కూడా వాష్ చూడండి. ఆ బట్టలు ఈరోజే కొన్నారట్లుగా కొత్తగా అనిపిస్తాయి. ఎందుకంటే అంత చక్కగా బయోడిగ్రేడబుల్ ఇంకా చాలా పేర్లు దీనికి ఎన్నంటే అన్నున్నాయి దీని మీద. డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీని. అంతే కాకుండా ఇంకా చాలా ఇందులో ఏంటంటే బయోక్వెస్ట్ ఫార్ములా అని ఇక్కడ మీరు ఒకటి క్లియర్‌గా కనపడుతుంది ఇది. సో, వాట్ ఈస్ బయోక్వెస్ట్ ఫార్ములా అనేది కూడా మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. సో, ఇది 20 ఎంఎల్ కూడా వేసుకున్నా కూడా మీరు చక్కగా హ్యాపీగా 3 నెలలు ఒక్క నెల రోజులొచ్చినా కూడా మీ ఎంత హ్యాపీగానో ఎందుకంటే అది ఖర్చు కూడా కాదు. ఒక రూ. 1000 పెట్టి మనం మంచిగా బట్టలని ఉంచుకోగలిగినా కూడా అది అంతకంటే నాకు తెలిసి ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం నాకైతే ఇంకోటి లేదనిపిస్తుంది. సో, నేను మొదటిగా ఈరోజు నేను ప్రమోట్ చేస్తున్న ప్రొడక్ట్ ఏంటంటే సో, యూజ్ దిస్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. సో, నేను దీనికి మీకు నన్ను గనక కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా తక్కువగా దీనిలో ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మేమంత కొనలేము అనుకున్న వాళ్ళు కూడా ఒక జస్ట్ యంగ్‌స్టర్స్ ఉంటారు. బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళకి చాలా చిన్న డబ్బా అంటే 200 ఎంఎల్ దొరుకుతుంది. అది మనకి 200లోనే మనకొచ్చేస్తుంది. అలాగే 500ది ఎంఎల్‌ది ఉంటుంది. అది ఇంకా 500 లోపులోనే వచ్చేస్తుంది. సో, అట్లాగేంటంటే మనం తీసుకునే దాన్ని ఇంకా పెరిగే కొద్దీ ఖర్చు కూడా తగ్గుతుంది. బట్ చిన్నదైతే కనీసం ఒక 200లో 200 ఎంఎల్ సో, అట్లాగా మీకు ప్రతి 200 ప్లస్ నేను కరెక్ట్‌గా ఫిగర్ చెప్పట్లేదు. సో, ఇట్లా ఏంటంటే ఒక 200కి ఒక నెలంతా ఉతుక్కోవచ్చంటే ఇంతకంటే ఒక బ్యాచిలర్స్‌కి ఏం లేదు. జస్ట్ మీకు వాషింగ్ మెషిన్ లేకపోయినా కూడా జస్ట్ ఒక 1 ఏమంటారు దాన్ని ఒక చిన్న జస్ట్ ఒక 5 ఎంఎల్ బకెట్‌లో వేసుకొని అలా వెళ్ళి నానబెట్టుకొని అట్లా ఎళ్లి పైకెళ్ళి మీరు వంటగదిలో ఏదో చేసుకొని వచ్చేటప్పటికల్లా అది మురికంతా కిందకి దిగిపోతుంది. ఈవెన్ మసిగుడ్డలు లాంటివి కూడా చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతికేసుకున్న తర్వాత ఆ నీళ్ళలో వేసేస్తే అవి కూడా తెల్లబడిపోతాయి. సో, అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఎంత చక్కగా అనిపిస్తది. సో, నేను దీనికి గాను కొన్ని మరకలను కూడా నేను చూపిస్తాను. ఒక చిన్న మరక చేసి మీకు చూపిస్తాను. అంటే ఏ రకమైన మరకైనా తెచ్చుకోండి. బ్లడ్ స్టెయిన్స్ లేకపోతే ఇట్లా అంటే ఇది అదని కాదు చాక్లేట్ తెచ్చుకోవచ్చుకోండి. లేకపోతే కూరల మరకలు అయిపోయిందని తెచ్చుకోండి. లేకపోతే ఇంకా ఈవెన్ నాకొకసారి ఒక బాబు దగ్గరికెళ్ళినప్పుడు అబ్బాయి ఆయిల్‌తో ఎక్కువ పని చేస్తాడు. సో, గ్రీజ్‌తో పని చేస్తాడు. ఈ గ్రీజ్ మరక పోతే నేను మీరు ఎన్ని వేలైన ప్రొడక్ట్స్ కొనేస్తానని చెప్పాడు. సో, ఇమ్మీడియేట్‌గా రెడీ చేసుకోమని చెప్పారు.
సో ఏంటంటే అంత చక్కగా ఏ ప్రొడక్ట్ అయినా పోతుంది. ఒక బాల్ పెన్ మీ ఎదురుగా పెట్టి నేను ఇప్పుడు చేస్తాను. సో పెన్ మరక పోవడానికి 1 మినిట్‌లో, 1 మినిట్ అంటే ఒక ఫ్యూ సెకండ్స్‌లో ఆ మరక మీకు క్లియర్‌గా విడిపోతుంది. సో అంత అద్భుతమైన ప్రొడక్ట్స్, అంటే బయట మరకలు పోయే ప్రొడక్ట్స్ లేవు. మరక పోతే పాటు బట్ట కూడా పాడైపోతుంది. ఒకవేళ మరక పోయినా కూడా బట్ట మాత్రం ముఖ్యంగా పిల్లల యూనిఫార్మ్స్ ఉంటాయి. పిల్లలు చాలామంది స్కూల్‌కెళ్తా ఉంటారు యూనిఫార్మ్స్. వాళ్ళు చాలా డర్ట్ చేసుకొనొస్తారు. సో మనకు ఆ వైట్ డ్రెస్, ఈ సంవత్సరం తీసుకున్న వైట్ డ్రెస్ నెక్స్ట్ ఇయర్‌కి సరిపోతుంది. సో వైట్ డ్రెస్ తీసుకునేవాళ్ళు ముఖ్యంగా నాకు చాలామంది పాస్టర్స్ తీసుకుంటా ఉంటారు. సో వాళ్ళేంటంటే వైట్ బాగా వాడుతూ ఉంటారు. చాలామంది ఎవరైనా తీసుకోండి, వైట్ ఎక్కువ వాడేవాళ్ళు మంచిగా ఇది, ఎందుకంటే ఇందులో బ్లూ కూడా ఎక్స్‌ట్రా కలపక్కర్లేదు. కంఫర్ట్ కలపక్కర్లేదు. మంచి స్మెల్, చాలా అద్భుతమైన స్మెల్ వస్తుంది. సో అది ఆడ్‌గా ఉండదనమాట. సో అలాగే ఇంకా టూ మెనీ ప్రొడక్ట్స్ ఇంకేమి యాడ్ చేయనక్కర్లేదు. సింపుల్‌గా జస్ట్ ఆ లిక్విడ్ వేసుకొని హ్యాపీగా మంచిగా బట్టలు ఉతుక్కోవచ్చు. సో ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని ఈరోజు ప్రమోట్ చేయడానికి ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. సో ఎన్నో సంవత్సరాలుగా వాడుతూ కూడా నేను ప్రమోట్ చేయకపోతే నేను తప్పు చేసిందని నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా మందికి బాధలు పడుతున్నారు. సో బట్టలు పాడు చేసుకుంటున్నారు. సో మంచిగా చక్కగా మీ బట్టలను ఉంచుకోవడానికి ఇదొక అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పడానికి ఈరోజు నేను సంతోషిస్తున్నాను. సో డెఫినెట్‌లీ ఈ ప్రొడక్ట్ కోసం నన్ను రీచ్ అవుతారని నమ్ముతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ కనిపిస్తున్న నంబర్‌కి మీరు నాకు తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.